హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? గుడ్ ఈవినింగ్. ఓం సాయిరామ్. కొత్తగా ఇంట్రడక్షన్ ఓం సాయి అని చెప్తుంది భారతి అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటారో నాకైతే తెలియదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు చెప్పాలని ఈ వీడియోలో నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఫ్రీ 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 వైద్యం ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. ఎవరండి ఫుడ్ పెట్టి మరి వైద్యం చేసేవాళ్ళు? ఇప్పుడు నేను కలియుగంలో ఇంకా ధర్మం మార్గాన నడుస్తున్నారు అంటే ఇది ఒక్క సంస్థ అని నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు ఈ సంస్థ ఉంది అని కూడా కొంతమంది తెలియకపోవచ్చు. ఈ వీడియోలో మీరు తెలిసిన వాళ్ళైతే దాన్ని యూజ్ చేసుకోండి. ఎటువంటి వైద్యం అయినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు. అడ్రస్ అయితే ఇది. ఎవరండి ఎవరు? మనం ఇప్పుడు మనం పిల్లలకి మనం చదివిచ్చే చదువుల్లోన ఎక్కడైనా కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ 4 సూక్తులు ఎవరైనా నేర్పిస్తున్నారా మన స్కూళ్ళల్లో? నేను తక్కువ చేయాలని చెప్పటం లేదు, కానీ మొదటగా బాల వికాస్కి పంపించడానికే పేరెంట్స్కి ఇష్టపడరు. ఏదో సండేసేనండి ఉండేది ఈ బాల వికాస్ కానీ బాల విహార్ అని పెట్టి ఉన్నారంట బాబావారు. కానీ ఇది బాల వికాస్ లాగా చేంజ్ చేసినారంట. ధన్వంతరి చూడండి, ఇంత పెద్ద హాల్ పేరే ధన్వంతరి హాల్ అనమాట. ఇది ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఈ హాస్పిటల్ గురించి బయట నుంచి తీసిండొచ్చు. హాస్పిటల్ ఇలాగుంది అని. నేను లోపల చూపిస్తున్నాను చూడండి. ఇంత అది అసలు ఒక మహల్ లాగుందండి. అసలు హాస్పిటల్ అనే థాట్ ఎక్కడా రానిరనమాట. పిల్లలు ఎంత చెంగున తిరుగుతున్నారు. ఆ పిల్లల్ని అడిగినాను చూడండి, వాళ్ళ మాటల్లోనే వినండి. ఎంత డిసిప్లిన్గా వచ్చినారో చూడండి. నిజంగా సత్యసాయి బాబా వారు మాతృదేవోభవ అని ఆ మాటకి నిర్వచనంగా తల్లి మాట అంత పెద్ద దేవుడు అని అలాగా పూజిస్తున్నారు అని అంటే ఎందువల్లంటే ఆయన తల్లిని అంతే గౌరవించినాడు అనమాట. వాళ్ళ తల్లి నాయన తాగునీరు, వైద్యము, విద్య, ఈ 3 వెసులుబాటు కలిగించు తండ్రి అందరికి జనాలకి అని వాళ్ళమ్మ కోరిందంట. తన కోసం కోరలేదు, కొడుకుని అలాగ కోరిందంట. అలా కోరింటే ఇప్పుడు ఎన్ని వేల కోట్ల మందికి ఆ బాధ లేకుండా చేస్తున్నారు బాబావారు. ఆలోచించండి. బాల వికాస్కి పంపించాలంటే ఏదో బాధపడిపోతారు పేరెంట్స్. మాకు ఇప్పుడు మీటింగ్లో కూడా అదే చెప్పినారనమాట. పేరెంట్స్ని ఏదైనా కానీ మందిరానికి వచ్చేటట్టు చూడండి. ఈ డ్యాన్సులకి, డ్రామాలకు ఒక్కటే యాక్టివ్గా ఉండడం కాదు. పిల్లలకి ఏదైనా పెట్టినా, రథయాత్ర పెట్టినా, ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినా, స్వామివారి అవతార ప్రకటన, అమ్మవారి ఈశ్వరాంబ డే కానీ అట్లాంటప్పుడు కూడా భక్తి వాటిలో ఇప్పటి నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడే పిల్లల్ని భక్తి మార్గంలో నడిపితే పిల్లలు ఎక్కడా తప్పుదో తొక్కరండి. ఈయన ఇంత పూజింపబడుతున్నారు ఇంతమంది చేతుల్లో అంటే ఆయన తన తల్లిని గౌరవించినారు కాబట్టే లోక పూజ్యులు అయినారు అని నా ఒపీనియన్ అండి. ఇదేనండి ధన్వంతరి హాల్. చూస్తున్నారు కదా. మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోకి ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లోన మీకేమనిపించింది అనేసి. ఓకేనండి. ఫ్రీ అంటే ఎక్కడైనా విసుగుంటుంది, చిరాకుంటుంది. అది పడే ఇది పడే రా అని లాగుతారు. కానీ అటువంటిది ఏది లేదండి. ఫస్ట్ తిన్నారా అని అడుగుతారు. ఒక అక్కడ కనిపించే